అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పలేదు తప్ప మీరు సినిమాలో చూసిన కంప్లీట్గా అర్థమైపోతుంది. అంటే అది మీరు సినిమాలో చూసేది కాకుండా మీకు షూటింగ్స్ లేనప్పుడు మీరు ఇంకేమేమో చేసి ఉంటారు కదా? చాలా చేశాను అక్క. చాలా అనుకున్నాను. పాపం హారిక గారి ఖర్చు మేరకు మీరు వెళ్ళిపోయి గోవాలో ఎంజాయ్మెంట్ చేశారా? అంటే కుదిరినప్పుడు మాకు దొరికిన టైంలో మేము బాగా టైం స్పెండ్ చేసాం. దొరికినప్పుడు బాగా టైం స్పెండ్ చేశారు. అదే దేనికి టైం స్పెండ్ చేశారు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే చెప్పండి. ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడే స్వీట్ తిన్నా. ఇప్పుడే స్వీట్ తిన్నా. ఓకే సోన్పాపి. ఓకే సోన్పాపిడే. అజ్మీర్ కలాకండ్. అజ్మీర్ కలాకండ్. అదే అజ్మీర్ కలాకండ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, అక్కడ టీవీలో చూస్తున్న మిగతా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ అలియాస్ మ్యాగ్లో శివ. ఎందుకంటే నాకు శివ అని పేరు పెట్టినారు. అందులో మ్యాగ్ 1 చూసి మీరు మా పైన చూపించిన ప్రేమకి అంత బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో దానికి థ్యాంక్ యూ. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, అయినా మళ్ళీ చెప్తున్నా, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. సో మ్యాగ్ 1 చూసి మీరు ఎలా అయితే ఎంజాయ్ చేసినారో, ఈ మ్యాగ్ స్క్వేర్ చూసి కూడా మీరు దానికి డబుల్గా ఎంజాయ్ చేస్తారు. మ్యాగ్ అనేది ఒక మంచి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలో ఒక డార్క్లా కొడుకు క్యారెక్టర్ రాసినందుకు అండ్ ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ కళ్యాణ్ అన్న గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ హారిక గారికి, నాగవంశ్ అన్నకి అండ్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ అండి. ఇక షూటింగ్ ప్రాసెస్లో నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన నా మ్యాడ్ గ్యాంగ్ డిడి, అశోక్, మనోజ్, లడ్డుమామ ఇంకా రాలేదు, బట్ లడ్డుమామ కూడా థ్యాంక్ యూ మామ అందరికీ. సో 28 మార్చ్ మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ కొత్త పగిలేలా నోపించడానికి మేము రెడీగా ఉన్నాం. మహా అయితే ఏం చేశారన్నా, మంచిగా ఫుల్గా సినిమా చూసి కంప్లీట్గా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి పోతారు, అంతే కదా. ఇంకొకటి, వాటర్ ఇది మీరు ఏసీ అదే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఏసీలో వాటర్ పోయడం మర్చిపోకండి. మా మమ్మీ ఫోన్ చేస్తా ఉంది వాటర్ పోయమని, ఆ స్ట్రెస్లో ఉన్నా. సరే మళ్ళా థియేటర్స్లో కలుస్తాం. బాయ్.